హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి చూపిస్తుంది అక్క అనుకుంటున్నారా? గోరింటాకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మన ఆషాఢంలో గోరింటాకు అయితే పెట్టేసుకున్నాం కదా, మరి శ్రావణంలో కూడా పెట్టుకోవాలి కదా. ఆషాఢంలో పెట్టుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి పోతాయని మన అందరికీ తెలిసిందే కదా. అలాగే శ్రావణంలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీకళ అన్నది మన ఆడవాళ్ళలో నిలిచి ఉంటుందని మనం శ్రావణంలో కూడా పెట్టుకుంటాం కదా. గోరింటాకు పెట్టుకున్న వాళ్ళు చాలామంది రెడ్డగా పండలేదని ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఫీల్ అవ్వకుండా నేను ఈ చిన్న వీడియో అయితే చేశాను ఫ్రెండ్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇలా చేసి పెట్టుకునేలా ఉంటే నైట్ అంతా ఉంచే అవసరం లేదు. వద్దన్నా సరే రెడ్ కలర్లో పండుతుంది. గోరింటాకులో ఇది వేస్తే చాలు, ఎక్కువ ఏమీ అవసరం లేదు. చేసి నైట్ అంతా ఉంచుకోకుండా మనం పెట్టుకొని 1 అవర్ ఉంచుకొని వాష్ చేసుకుంటే మనకు వద్దన్నా సరే రెడ్ కలర్లో పండుతుంది. చాలామందికి గోరింటాకు రెడ్గా పండుతుంది, లేదంటే ఆరెంజ్ కలర్లో పండుతుంది, లేదంటే అసలు ఏమీ పండదనమాట. అలా కాకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది, మనకి వద్దన్నా సరే రెడ్ కలర్లో పండుతుంది. ప్లీజ్ నచ్చిలా ఉంటే లాస్ట్ వరకు చూసేయండి, అలాగే లైక్ చేయండి. ఇలా లేత ఆకునైతే తీసేసుకొని అందులో కొమ్మలు లేకుండా వేరేసుకోవాలి. కొమ్మలు ఉంటే మిక్సీలో తగులుకుంటాయి కదా, అలా కొమ్మలు లేకుండా లేత ఆకునైతే తీసుకొని వేరేసుకొని 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, అలాగే మనకి గోరింటాకుని పెట్టి 2 స్పూన్లు పెరుగు వేసుకొని వాటర్ తక్కువ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా గట్టిగా పట్టుకోవడం వల్ల తొందరగా ఆరుతుంది అనమాట. వాటర్ ఎక్కువ వేసేస్తే మనకి లూజ్ అయిపోయి తొందరగా ఆరదు ఫ్యాన్ దగ్గర. ఇలా తక్కువ వాటర్ వేసి మనం మిక్సీ అయితే మెత్తగా పెట్టుకోవాలి. మెత్తగా పెట్టుకోవడం వల్ల మనకు గోరింటాకు పెట్టుకున్నట్టు తొందరగా డ్రై అవుతుంది. ఇలా మిక్సీ అయితే ఆడేసుకొని ఏదైనా ఒక గిన్నెలో తీసుకొని ఒక 10 మినిట్స్ పాటు వదిలేయాలి. మిక్సీ పట్టేసిన తర్వాత గిన్నెలోని ఇలా 10 మినిట్స్ వదిలేసి తర్వాత మనం చేతికి పెట్టేసుకొని 1 గంట తర్వాత ఫ్యాన్ దగ్గర కూర్చొని 1 గంట ఆరిపోయిన తర్వాత మన చేతులు వాష్ చేసుకున్నట్లయితే చాలా రెడ్ కలర్లో పండుతుంది. మనం నైట్ అంతా ఉంచుకొని పెట్టుకోవాల్సిన లేదు. ఇలా పెట్టేసుకొని 1 అవర్ తర్వాత వాష్ చేసుకున్నా సరే చాలా రెడ్ కలర్లో పండుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చేలా ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.